ఇవాళ దళితులకు గిరిజనులకు నా సూచన ఒక్కటే, ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది. ఆ శకం ముగిసింది. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా రాష్ట్రానికి ఈ ప్రభుత్వం దగ్గర భూములు అందుబాటులో లేవు. ఇక మీరు భూముల గురించి యువకులు ప్రభుత్వం ఇచ్చే పెద్దలు ముఖ్యమంత్రి వారిలో రేవంత్ అన్నకు అందరికీ మరి మా అందరి గిరిజన ప్రజానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అధికారులు ట్యూస్డే మెనూ అని పిల్లలకు మంచి మెనూ ఇచ్చుకుంటూ మంచి డైట్ ఇచ్చుకుంటూ ఆరోగ్యపరంగా వారు గొప్పగా అన్ని విధాలా కూడా సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ హాస్టళ్లకు సంబంధించిన ఫ్యాకల్టీ విషయంలో కూడా పెద్దగా అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాను సార్. ఏదైతే కేంద్రంలో నిర్మాణంలో భాగస్వాములై డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా మారి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి విచ్చేసిన మా లంబాడా విద్యార్థులందరికీ కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు నేను తెలియజేయదలుచుకున్నా. గోరే బాయ్ బైన్ సేన్ రామ్ రామ్. ఈరోజు మానవ జాతి శాంతి మార్గాన నడవాలి. శాంతి ద్వారా, భక్తి ద్వారా ఒక సన్మార్గాన్ని సూచించి చెడు మార్గాన్ని వదిలి సన్మార్గం ద్వారా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఒక స్ఫూర్తిని నింపి ఈరోజు ఈ దేశంలోనే 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ద్వారా ఇచ్చిన రిజర్వేషన్లనే కాదు, ఒక సామాజిక కట్టుబాటును మనందరికీ బోధించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నా. ఖచ్చితంగా ప్రతి తండాకు రోడ్డు వేసే ప్రణాళికను ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మా ట్రైబల్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, తాగడానికి మంచినీళ్ళు, అవసరమైన నీళ్ళ ట్యాంకులు, మిషన్ భగీరథ మీద 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఆదిలాబాద్ ప్రాంతంలో నేను పర్యటన చేసినప్పుడు చాలా తండాలకు, గూడాలకు తాగునీరు ఈ రోజుకు రావడం లేదు. కొన్ని ప్రాంతాలలో కరెంటు కూడా లేదు. ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళు మీకు కరెంటు పోల్స్ వేసి మీ గూడాలకు, తండాలకు కరెంటు ఇవ్వనివ్వడం లేదు ఫారెస్ట్ రూల్స్ ప్రకారం. అందుకే అన్ని తండాలలో, గూడాలలో కరెంటు లైన్లు వేయడానికి ఎక్కడైతే ఇబ్బంది ఉందో కంప్లీట్గా సోలార్ ద్వారా మీకు కరెంటు ఇచ్చి మీ వ్యవసాయ పంపు సెట్లు, సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలను ఈరోజు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టు కింద ఈరోజు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గాన్ని మొత్తం తీసుకున్నాం. 40,000 వ్యవసాయ పంపు సెట్లు ఈరోజు సోలార్ పంపు సెట్లు అక్కడ ఉండే రైతాంగానికి ఇవ్వదలుచుకున్నాం. ప్రధానంగా అందులో గిరిజనులకే అత్యధికంగా ఉపయోగం ఉన్నది. అందుకే ఈనాడు